ఎవరిని పడితే వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారా? అయితే ఇది చూడండి. కోడలు అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా. మీ అత్తగారింట్లో గాని, అత్తగారి చుట్టాలింట్లో గాని ఎవరిని పడితే వాళ్ళని కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ కాళ్ళల్లో నెగెటివ్ ఎనర్జీస్ ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయంట. సో, వాళ్ళ కాళ్ళు మనం పట్టుకొని మన కళ్ళకి అద్దుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మన లైఫ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ ఇది నా లైఫ్‌లో మాత్రం కరెక్ట్‌గా జరిగింది. నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం. నమ్మకాలను పక్కబెడితే అసలు ఎవరిని పడితే వాళ్ళ కాళ్ళు ఎందుకు మొక్కాలి మనం? ఎస్పెషల్లీ అత్తగారి సైడు. వాడెవడో చుట్టంకి మనమెందుకు అసలు కాళ్ళు మొక్కాలి? మనం దేవుడి కాళ్ళు, తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త, అత్తమామల కాళ్ళు, ఇంకా మనకి ఎవరైతే పూజ చేస్తారో పంతుల కాళ్ళు మొక్కితే చాలు. ఇంకా ఎవ్వరు పడితే వాళ్ళ కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే అత్తమామలు కట్టుకున్న భర్త వాళ్ళు మన మంచి కోరితే ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళు మొక్కినా తప్పులేదు. కానీ చెడుగా మాత్రం కోరుకుంటే వాళ్ళ కాళ్ళు మొక్కాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా కొందరు అత్తలుంటారు. ఆడపడుచుల కాళ్ళు మొక్కాలి, వాళ్ళ భర్త కాళ్ళు మొక్కాలి అని. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.